ఎమ్మెల్యే కవిత మల్లోత్ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. నమస్తే కవిత గారు, చట్టసభల్లో వంట కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ బాల్యం గురించి చెప్తారా? ముఖ్యంగా మా ఫాదర్ నియర్లీ 89 నుంచి ఇప్పుడు 5 టైమ్స్ ఎమ్మెల్యేగా అవ్వడం, తర్వాత ఒకసారి మినిస్ట్రీగా అవ్వడము. మా ఫాదర్ వాళ్ళ తాతయ్య కూడా ఒక 25 ఇయర్స్ అక్కడ కాంగ్రెస్ సర్పంచ్గానే మా తండాలో ఉండడము. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ ద్వారా మెయిన్గా ప్రతినిత్యం మా ఫాదర్ని నేను చూడడము, మా వాళ్ళు రావడం పోవడం ఇవన్నీ రకాలుగా చూడడం వల్ల మెయిన్గా ఆ ఎఫెక్ట్ నా మీద ఎక్కువ ఉంది. నేను 2nd to 10th వరకు మన వరంగల్ కాజీపేటలో 10th అక్కడ నా స్టడీస్ అవ్వడం, ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్య, డిగ్రీ హైదరాబాద్లో అయిపోయింది. ఆఫ్టర్ డిగ్రీ అయిపోయాక మ్యారేజ్ అయిపోయింది. అంటే బాల్యంలో ఏ విధంగా ఉంటుంది మీకు? బాల్యం జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి? స్కూల్ టైంలో ఎలా ఉండేవాళ్ళు? అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవా మీరు? చిన్నప్పటి నుంచి నాకు చదువుకుంటే ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటుంది మెయిన్గా. స్కూల్లో అయినా ఎక్కడైనా యాక్చువల్లీ నా అందరిని చూసి మా మ్యామ్ వాళ్ళందరూ నన్ను కంట్రోల్ చేయాలంటే నా చేతికే లీడర్షిప్ ఇస్తే నేనే అందరిని కంట్రోల్ చేస్తా అని చెప్పేసి ఎక్కువ క్లాస్లో అయినా ఈవెన్ చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఉండేదాన్ని. సో హాస్టల్లో కూడా వాళ్ళు పర్టికులర్లీ నన్ను హాస్టల్లో ఆ లీడర్ చేయడం, ఇవన్నీ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి ఆ విధంగా రావడం జరిగింది. మెయిన్గా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఈవెన్ 2nd, 3rd నుంచి అందరు కాంటాక్ట్లో ఉన్నారు నాకు. ఈవెన్ ఫ్రెండ్షిప్ విషయంలో అయితే అందరితో బాగా కలిసిపోయి ఉంటాను. అంత ఈజీగా నేను ఒకసారి చూస్తే మర్చిపోను ఎవరినైనా కూడా. సో బాగా అల్లరి చేయడము, ఎక్కువ టీచర్స్తో తిట్లు తినడం, ఇవన్నీ మాత్రం బాగా ఉంటుండే. సో మీకు అంటే బ్రదర్స్ సిస్టర్స్? మీకు అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఎంటెక్ అయిపోయింది, విలేజ్లోనే ఫాదర్తో నేను చూసుకుంటూ ఉంటాడు. తమ్ముడు ఐఐటీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ప్రజెంట్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. సో తను కూడా ఇక్కడ దగ్గర నాతోనే ఇక్కడ హైదరాబాద్ లేకుండా వచ్చినప్పుడు నేను హెల్ప్ఫుల్గా నా పిల్లలు, ఎందుకంటే నేను ఎక్కువ పొలిటికల్గా తిరుగుతూ ఉంటాను కాబట్టి టైంకి ఇక్కడ ఈవెన్ మా హస్బెండ్ కూడా వర్కింగ్. సో పిల్లల్ని చూసుకోవడానికి ఇక ఏ డిస్టర్బెన్స్ ఏం లేకుండా వాడు దగ్గర చూసుకుంటూ ఉంటాడు నాకు బాగా. సో మీరు ఒక్కరే రాజకీయాల్లో రావడం ప్రెసెంట్గా నాకు మొన్న మహబూబాద్ ఎస్టీ రిజర్వ్డ్ అయిపోయి అక్కడ నాకు ఈ అవకాశం మెయిన్గా రావడం జరిగింది. అంటే అనుకోకుండా, అంటే ముందే వస్తామని ఏం అనుకోలేదు, బట్ అప్పుడు రిజర్వేషన్ అయినా అంటే 1-2 మంత్స్లోనే అంతా జరిగిపోయింది. అంటే రాజకీయాలపైన ఆసక్తి ఉంది, కానీ ఎప్పుడు ఎలాగో ప్రవేశించాలి ముందు నుంచి మా ఫాదర్ని చూసి ఎక్కువ ఫాదర్తో నేను అటాచ్మెంట్గా ఉండడము. లాస్ట్ 5 ఇయర్స్ ఫాదర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ రెడ్డి నాయక్ మా ఫాదర్ ఉండడము. సో ఇవి పర్టికులర్గా నేను పర్సనల్గా అన్ని చూడడం, ఇవన్నీ చేయడం వల్ల నా మీద బాగా ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది. కానీ నేను ఇంత తొందరగా వస్తారని, ఇంత తొందరగా అవకాశం వస్తుందని అనుకోలేదు. బట్ ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నాన్నగారికి చాలా దగ్గర ఉండడము, ఆ టైంకి ఎస్టీ రిజర్వ్డ్ అవ్వడము, అక్కడున్న మా మహబూబాద్లో ఎక్కువ గ్రూప్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇటు ఫాదర్కి ఉన్న అక్కడ మా డివిజన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసి మా కుటుంబం నుంచి అయితే బాగుంటుందని చెప్పేసి పర్టికులర్ రాజశేఖర్ గారి స్వతహా కూడా మీకు ఇంట్లోంచి, ఎందుకంటే గత 15 ఇయర్స్ నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలవలేకపోవడము, ఇవన్నీ చూసి ఇక లేడీ అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. సో మీ గెలుపు తర్వాత ఏ విధంగా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ గెలవగానే ఒక 5-6 మంత్స్ వరకు నేను హ్యాపీగా ఏం ఫీల్ అవ్వలేదు. అంటే హ్యాపీ అండ్ మూమెంట్ అంటే ఏం లేకుండే, ఎందుకంటే ఫాదర్ కంటిన్యూగా జనరల్ సీట్లో మా ఫాదర్ ఒక ఎస్టీ క్యాండిడేట్ అక్కడ నిలదొక్కుని గెలవడం అంటే ఆషమాష విషయం కాదు, మీకు కూడా తెలిసిందే. వాళ్ళ రెడ్డి గారి కూతురు అయితే బాగుంటుంది, ఈ డివిజన్లో మా నియోజకవర్గం కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందని ఒక ఆసక్తితోని అడున్న తండా వాళ్ళు ఇవన్నీ కూడా పర్టికులర్గా వేయడం జరిగింది. కానీ తీరా ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసరికి ఫాదర్ జస్ట్ ఒక 2,000-3,000 ఓట్లతో ఓడిపోవడము మా జీవితంలో మర్చిపోలేని సంఘటన అయిపోయింది. ఎందుకంటే మా ఫాదర్ సర్పంచ్ చేశారు, సమితి ప్రెసిడెంట్ చేశారు, 5 టైమ్స్ కంటిన్యూగా జనరల్ సీట్లో గెలవడము, ఇవన్నీ రకాలుగా ఆయన జీవితంలో ఎప్పుడు ఓడిపోయింది. ఫస్ట్ ఆయన ఓడిపోవడము మాకు కూడా ఇవాళకి కూడా మాకు మర్చిపోలేని సంఘటన ఏదంటే మా నాన్నగారు ఓడిపోవడమే. మీ గెలుపు మీ నాన్నగారి ఓటమి ఒకటే అయ్యేసరికి ఆయన ఓడిపోవడంలో డెవలప్మెంట్లో కొద్దిగా వెనుకబడిపోయాననే ఒక బాధ మెయిన్గా. అయినప్పటికీ అంటే తొలిసారి రావడంతో మీకు ఎలా ఉండింది? అంటే ప్రజల దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం. నాన్నగారు ఒక మంచి పేరుంది, ఆ పేరు నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికీ నేను మహబూబాద్ ఎమ్మెల్యే కవిత అని చెప్పుకున్నాను అంటే రెడ్డి గారు కూతురు అని చెప్పుకున్న తర్వాత నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటాను. సో మా ఫాదర్ ఇంపాక్ట్ పడగా ఇమీడియట్గా నాకు ఏ పనులు చేయడానికైనా కొద్దిగా ఇమీడియట్ అయిపోవడం, నాన్నగారి సహకారంతో ఇప్పుడు మా బలరాం నాయక్ గారు కూడా ట్రైబల్లో మన ఏదైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వారు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. సో ఇవన్నీ తీసుకొని నేను ఎక్కడున్నా కూడా బ్యాక్ సైడ్ ఉండే ఆలోచన లేనే లేదు. 100% మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కూడా
ఎవరి దగ్గర డైరెక్ట్ అన్న మాకు ఇది కావాలని ఫైట్ చేసి చేసుకుంటా ర్యాప్ అది ఉండడం వల్ల నేను ఇప్పుడు 100% నేను డెవలప్మెంట్ చేశాను. ఇన్ని ఇబ్బందులు ఉన్నా అందరికీ అన్నిటికీ అధిగమించి కూడా మా ఫాదర్ని ఎక్కడ పడితే ఒక్కొక్కసారి ఏదైనా పనులు చేయించాలంటే నేను కాన్ఫరెన్స్లో ఉంటే ఇక్కడ ఇమ్మీడియట్ హైదరాబాద్లో ఏ ఆఫీసర్ని కలవన్నా మా ఫాదర్కి ఫోన్ చేయగానే ఎక్కడికి వెళ్ళినా కూడా నా పనులు నేను సగం ఫాదరు బాగా ఫాలో చేస్తూ ఉంటాను. సో కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మహిళలు ఎక్కువ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా? 100% చేయగలుగుతారు. నాకైతే చాలా నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది చాలా కరెక్ట్ అనుకుంటాను. నేను ఇక్కడ వస్తే ఇంట్లోకి రాగానే ఇమ్మీడియట్గా ఫ్యామిలీలోకి దిగిపోవడము, బయట ఎప్పుడు ఇంట్లో దాటగానే ఎమ్మటే మళ్ళీ నా పనులను నేను చేసుకుంటూ ఉండడం. సో నేను 24 hours వర్క్ చేయడానికైతే వెనకైతే ఆడేదే ఉండదు. ఎనీ టైం ఏ క్షణాన ఏది చేయడానికైనా వెళ్ళిపోతూనే ఉంటాను. సో నాకు కరెక్ట్ ఫీల్డ్ ఇదైతే. నా నెక్స్ట్ క్వశ్చన్కి మీరు యాక్చువల్లీ లీడ్ ఇచ్చారు. అంటే కుటుంబాన్ని అంటే ఏ విధంగా కుటుంబ బాధ్యతలు రెండు మెయింటైన్ చేయడం, అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అందరికీ అందుబాటులో ఉండాలి కదా, ఏ విధంగా మీరు రెండు బ్యాలెన్స్ చేయగలరు? పురుషులకి మహిళలు తేడా ఏంటంటే పురుషుల ఉన్నప్పుడు ఇక్కడ ఈ రోల్ చేసేసుకుని హ్యాపీ ఇంటి పట్టించుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కానీ మనకు లేడీస్ మహిళలు వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో రాగానే పిల్లల నుంచి ప్రతి విషయం మనమే పట్టించుకోవాల్సి వస్తాయి. కొన్నిసార్లు ఇబ్బంది అయినప్పుడు కూడా నేను మంచి మేనేజ్ చేసుకుంటాను. నా పరిస్థితిని బట్టి నా టైమింగ్ బట్టి మేనేజ్ చేసుకుంటూ పోతూ ఉంటాను. నేను మీ పిల్లలు ఎంతమంది అండి? పాప బాబు. పాప ఇప్పుడు 9 years 4th standard, బాబు 2nd standard. ఇప్పుడు ఇక్కడ తారాపూర్ వాళ్ళని జస్ట్ వాళ్ళ కోసమే ఇక్కడ నేను రెంట్ ఇక్కడ హౌస్ తీసుకుంటున్నాను హైదరాబాద్లో ఉండడము. ఈవెన్ మా హస్బెండ్ కూడా GHMSలో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నారు ఎలక్ట్రికల్లో. సో ఇటు వారు హైదరాబాద్లోనే వర్క్ చేయడము, పిల్లలు ఇక్కడ స్టడీస్, ఈ రెండింటి వల్ల నేను కొద్దిగా అటు ఇటు వెళ్తే అంటే వెళ్తే ఒకసారి 4-5 days కంటిన్యూ ఉండిపోతాను అక్కడ. ఏమైనా అర్జెంట్ ఉంటే మళ్ళీ 2 days ఉండడం. ఈవెన్ తమ్ముడు వాళ్ళు కూడా పక్కనే ఉంటారని చెప్పాను కదా నేను. నేను ఇక్కడ లోకల్లో లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఎవ్రీథింగ్. సో మొత్తం కుటుంబ సహకారం చాలా ముఖ్యం అంటారు. అవును, చాలా. మా పిల్లలు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక 10 days కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయినా ఎప్పుడు వస్తారా అన్నట్టు ఏడ్చి మారం చేసే టైం కాదు. సో నాకు ఆ విధంగా పిల్లలు దొరకడం కూడా నాకు భగవంతుడి గిఫ్ట్ అనుకోవాలి. ఎదులో కురవయ్యమ్మ కొట్టే ముసే తెచ్చాను చుట్టూ ఎవరమ్మా అన్న వార్తే కట్టుబడి అందరి కైతమ్మ తల్లి మనోటి కైతమ్మ. మాలోత్ కవిత అసలు పేరు ధరంసోత్ కవిత. జననం డిసెంబర్ 31, 1980. జన్మస్థలం డోర్నకల్లోని రెడ్యానాయక్ తండా. తల్లిదండ్రులు లక్ష్మి రెడ్యానాయక్. విద్యార్హత BSc కంప్యూటర్స్. వివాహం మే 31, 2001లో జరిగింది. భర్త భద్రు మాలోత్. సంతానం 2, మహతి, నయన్. రాజకీయ రంగ ప్రవేశం 2009లో జరిగింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 2009లో శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ మహిళా శిశు సంక్షేమ కమిటీ, పబ్లిక్ అకౌంట్ కమిటీ, గిరిజన సంక్షేమ కమిటీలకు సభ్యురాలిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ఆశయమంటారు. చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. అసెంబ్లీలో మీరు మాట్లాడినప్పుడు అంటే బెరుగ్గా ఏమైనా ఫీల్ అయ్యారా తొలిసారి? లేదు, యాక్చువల్లీ నాకు స్టేజ్ ఫియర్ ఉంటుండేది. స్కూల్లో నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీద నేను ఏ రోల్ ఎప్పుడు చేయలేదు. కానీ అనుకోకుండా ఈ టికెట్ అనౌన్స్ అయినాక నాకు కొంచెం చోట్ల మాడడానికి వెళ్తుంటే ఒక్కోసారి మనసులో బాగా భయం వేస్తూ ఉండేది. కానీ నాకు నేనే మనసులో అనుకొని నేనే చేసేసుకొని అసెంబ్లీ వచ్చేవరకు 100% దారుణంగా ఏ టెన్షన్ లేకుండా మాట్లాడేసాను నేను. అంటే అందరూ మన వాళ్ళే, మా నాన్నగారు తెలిసిన వాళ్ళే ఒక ధైర్యం. 100%. ఎందుకంటే అందరూ కూడా పెద్ద కొత్త అనే ఫీలింగ్ ఏం లేకపోవడం అసెంబ్లీలో నేను ఫ్రీగా మాట్లాడగలిగాను. కవిత గారు, అంటే రాజకీయాల్లో అన్నీ ఇట్లాగా అంటే పూల బాటలాగా ఉంటుందా? ఒకవేళ అంటే ఒక వారసత్వంతో వచ్చినప్పటికీ కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కదా మీకు? చాలా ఇబ్బందులు 100% చాలా ఇబ్బందులు ఉంటాయి. మా కాన్స్టిట్యూన్సీ వరకు వస్తే చాలామంది అంటే మా ఫాదర్ ఓడిపోవడంలో ఒక కారణం కూడా ఉంది. ఏంటంటే బలరాం నాయక్ గారు ఎస్టీనే ఉండడము, ఇక్కడ నేను ఎస్టీ ఉండడము. ఇప్పుడు కంప్లీట్ పాలిటిక్స్ అన్నాక మనకు పడని వర్గం అంటున్నాం. పడనంటే మనకు శత్రుత్వం చేయకుండా యాస్పిరెంట్గా ఉండేటోళ్ళు అలాంటి వాళ్ళకి ఒక చెడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కంపల్సరీ ఉంటారు. అది మాత్రం కామన్. వాళ్ళు ఒకటే ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే బలరాం నాయక్ గారు మా నాన్నగారు వియ్యంకులను
ఆ విధంగా ఆ టైంలో బాగా ప్రచారం చేసేసరికి పబ్లిక్, ఎందుకంటే పబ్లిక్ ఇన్ టైంలో వాళ్ళు అంటే అన్ని వాళ్ళకేనా అనే ఫీలింగ్ కూడా క్రియేట్ చేసే సందర్భాలు ఉన్నాయి. వాస్తవంగా లేడీ మనం యాజ్ మహిళగా కూడా రాజకీయాల్లో నిలదొక్కాలంటే ఒక్కోసారి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. అయినప్పటికీ కూడా దేనికి భయపడకుండా పని చేసుకోవడం, ముందు పోవాలా, పబ్లిక్ని చూసుకోవాలా, మన పని మనం చేసుకొని రావాలి. కానీ వెనుక మాట్లాడేవన్నీ మనం చెవిలో పెట్టుకుంటే మనము రాజకీయాలు మహిళలకు ముఖ్యంగా అంటే మీరు చెప్పిన ఇబ్బందులు అంటే స్పెసిఫిక్గా ఏముంటుంది? స్పెసిఫిక్గా ఏముంటుంది, పురుషుల యొక్క డామినేషన్ కంపల్సరీ ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ రేపులో ఎంత మనము మహిళలు ఎక్కువ రావాలి అని చెప్పినా కూడా రాజకీయాల్లో ఇంకా రావాల్సింది చాలా ఉంది. మా కాన్షియస్లో వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మండలానికి ఒక 2-3 మహిళలు యాక్టివ్ ఉందంటే పొలిటికల్గా ఏంటంటే ఎదుటి ఎవరున్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఇష్యూ మీద మాట్లాడేటట్టు ఉండాలి, ఎవరు ఏదైనా సమాధానం చెప్పేటట్టు ఉండాలా, అన్ని రకాలుగా ఉండాలంటే యాక్టివ్ మహిళ అవసరం. సో మీరు దానికి ఆ మహిళలు వస్తే రాజకీయాలు కూడా బాగుపడతాయి, ప్రక్షాళన అవుతుంది, బాగుంటుంది. మా మహిళలు రావడం వల్ల అసలు చాలా బాగుంటుంది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది పురుషులతో పాటు సమానంగా ఇప్పుడు రిజర్వేషన్ మనం కల్పిస్తున్నప్పటికీ ఇప్పుడు రీసెంట్గా అయిన సర్పంచ్లలో స్టేజ్ మీద చూస్తే అక్కడ మా ఎంఆర్ఓ మహిళే ఉంటుంది, నేను మహిళే ఉంటుంది, మా డిఎస్పీ మహిళే ఉంటుంది, సగం మంది పైన సర్పంచ్ మహిళ ఉంటుంది. కానీ వాళ్ళ పాపం చాలామంది ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, పేరుకే ఉండిపోతూ ఉంటారు. కానీ అది తీసుకొని యాక్టివ్గా పాల్గొంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే నాకు దోహదపడతారనే ఒక స్వార్థం. ఓకే, విమర్శలను ఎదుర్కోవడంలో మీరు అంటే ఏ విధంగా మీరు స్పందిస్తారు? చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అంటే ఏంటి మనం ఏం చేయకుండా ఇలా మాట్లాడడం ఏంది, అదేంది అని ఇమీడియట్గా నేను ఇలా కాదు అని చెప్పాలని ఉంటుంది. కానీ మళ్ళీ రాను నాకు కూడా అలవాటు అయిపోయాయి. ఏది విన్నా కూడా ఎవరైనా చెప్పినంత అవునా అనే వరకు ఉంటాను, తర్వాత పట్టించుకోను అంటే మీన్స్ ఏదైనా ఇంపార్టెంట్ అని రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం వస్తేనే మాట్లాడి దానికి సమాధానం చెప్తాను. లేకపోతే కొన్ని సందర్భాల్లో వెనకపోయేటోళ్ళు ఎంతో మాట్లాడతారు కాబట్టి ఎక్కువ వాటిని పట్టించుకొని వాళ్ళని హీరో చేయడం నాకు ఇష్టం ఉండదు. పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సింది ఇవాళ రేపు అంటే మేము మీడియా వాళ్ళని అనడం కాదు, కొన్నిసార్లు పేపర్లో వచ్చిందాన్ని నిజం అనుకుంటారు. అటువంటి ఇమీడియట్ నమ్మకుండా వాస్తవాల్లో పోవాల్సిన బాధ్యత పబ్లిక్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పోల్చుకోవచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఉంటారు, గత ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఎమ్మెల్యేలు పోల్చుకోవాలి. నేను కాదు, వేరే వాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు. వాళ్ళని చేసే పనితనం మన పని చూసుకోవాలి, మనం నిజంగా తెలుసుకుంది పేపర్లో వచ్చిందానే వాస్తవ నిజం అనుకొని నమ్ముకుంటూ ఒక అపోహ పెట్టుకోవడం మాత్రం కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వాళ్ళ ఈసారి మా 72 మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది. చాలామంది ఏంటంటే బాగా పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మళ్ళీ గెలవాలి అనే ఒక ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పబ్లిక్ కూడా ఎంకరేజింగ్గా ఉండాలి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు నాతో పాటు దాదాపు నేను ఎమ్మెల్యే అయినప్పుడు 29 ఇయర్స్ నాతో పాటు ఒక 2-3 తప్ప మ్యాక్సిమం అందరు 31, 32 ఇయర్స్ 35 ఇయర్స్ రాజశేఖర రెడ్డి గారు వాస్తవంగా మరి ఏ ఉద్దేశంగా ఏ విధంగా ప్లాన్ చేశారో కానీ 72 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండేవాళ్ళం. మా టీం ఎలా ఉందంటే కాలేజ్లో మేము ఉండేటట్టు ఉండేవాళ్ళం అనమాట. పబ్లిక్ వెళ్ళి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఎమ్మెల్యేస్ మేము ఈ 72 మంది ఎమ్మెల్యేలు కూడా మ్యాక్సిమం కూడా ప్రతి టీంలో కూడా ఏ ఇష్యూని వస్తే కలిసిపోయి సీఎం దగ్గరికి వెళ్ళడం, ఎవరి ఇష్యూ వచ్చినా పోయి అడిగి మాట్లాడడం. మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఇంతమంది అవ్వడం కూడా మాకు చాలా ప్లస్ అయింది అసలు. ఎందుకంటే మా అందరి ఆలోచన ఒకే తీరుగానే ఉండడము, అందరం కూడా యూనిట్గా అనుకోవడము. ఎందుకంటే అందరు వేరే నియోజకవర్గాలు, అందరూ ఒకే దగ్గర పోటీ కాదు, ఏ ఇష్యూస్ కలిసి పోరాటం అనేది బాగా జరుగుతూ ఉండేది. సో అంటే సీనియర్స్ దగ్గర నుంచి తెలుసుకోవడము, మీరు కొత్తగా ఏదైనా చేయాలనుకోవడం కూడా అవునవును 100% సంప్రదింపులు, ఫ్రెండ్లీ. మెయిన్ ఏంటంటే డెవలప్మెంటే. ఎందుకంటే పరిస్థితులన్నీ ఉండడం వల్ల వాస్తవంగా మేము అనుకున్న రీతిలో డెవలప్మెంట్ చేయలేకపోయినామే అనుకోవాలి. గవర్నమెంట్ ఉన్నాక ఏమనుకుంటామంటే కనీసం నియోజకవర్గానికి 1000-1500 కోట్లు 2000 కోట్లు డెవలప్మెంట్ చూపిస్తే మనం ఏదో చూపించాలని ఉంటుంది. అలాంటిది ఇప్పుడు పైన ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేస్ని కొద్దిగా పక్కన పెట్టడము, నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఉన్న పరిస్థితులు పబ్లిక్ అంతా ఈడీ అయ్యింది. వాళ్ళకి ఏముంటుంది, మా ఎమ్మెల్యే మాకు పని చేయాలని ఒకటే ఉంటుంది. అవన్నీ చేయాలంటే మనకు పై లెవెల్లో ఇక్కడ ముఖ్యమంత్రి గారి లెవెల్లో ముఖ్యమంత్రి గారు కోఆపరేషన్ ఇస్తున్నప్పటికీ వాస్తవంగా ఇంకా చాలా కోఆపరేట్ చేస్తే నియోజకవర్గం ఉన్నాం ఎక్కువ నాకు తండాలు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా డెవలప్ చేయాలని ఉత్సాహం చాలా ఉంది. మా ఫాదర్ని చూశాను, మా ఫాదర్ ప్రతి తండాకు బీటీ రోడ్ వేయించారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు. దాదాపు 800 కోట్ల రూపాయలు తండాలకు రోడ్ల సౌకర్యం ఉంది. పక్కనే ఉన్న నియోజకవర్గం కాబట్టి దాన్ని చూసి మా దగ్గర చూసేసరికి అలా చేస్తే బాగున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా మీకున్న ఇమేజ్, మీరు చేసినటువంటి మీ నాన్నగారికి ఉన్న ఇమేజ్, మీకున్న నాన్నగారి ఇమేజ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడము, మెయిన్గా డోర్నాకల్, మహబూబాద్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కంచుకోట నియోజకవర్గాలు. మా దగ్గర మీరు చూడండి, ఇంత చిన్న పిల్లాడు కూడా స్కూల్ బస్ పోతుంటారే కవిత పోతుంది అంటారు. చిన్నపిల్లలు
అంటే ఈజీగా ప్రతి చిన్న పిల్లల నుంచి ముసలి పళ్ళు ఊడిపోయి ఎలక్షన్లో ప్రచారం చేసిన తర్వాత ఆ ముసలమ్మని మళ్ళీ కలుసుకోలేని సందర్భం ఉన్నా చూసినప్పుడు అమ్మ నేను ఎవరు చెప్పు అంటే నువ్వు కవిత కాదు అని మాట్లాడిన సందర్భాలు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అన్నీ కూడా ఎవరైనా సరే కవిత అంటే ఎమ్మెల్యే అనే స్టాంప్ మాత్రం తెచ్చుకోగలిగాను. ఇటువంటి గుర్తింపు అంటే ఇది నిలబెట్టుకోవాలనేటువంటి ఒక అదే ప్రోత్సాహంగా ఉంటుంది. ప్రోత్సాహం కాదు, చాలా ప్రోత్సాహం. 100% రేపటి నాడు ఎలక్షన్ వెళ్ళినప్పుడు కవిత నీకే ఇస్తామని అని అని అనే కాడి ఆ మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి, అంత కష్టపడాలనేది మాత్రం చాలా ఉంది నాకు. మాలోత్ కవిత అభిమాన నేతలు రెడ్యా నాయక్, సోనియా గాంధీ. నచ్చే రంగు ఎరుపు. చేపలతో చేసిన వంటకాలంటే ఎంతో ఇష్టమంటారు. తండాలలో పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. మెచ్చిన పుస్తకం వెన్నెల్లో ఆడపిల్ల. అభిమాన రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. నచ్చిన సినిమా స్వాతిముత్యం. అభిమాన నటి సౌందర్య, నటుడు కమల్ హాసన్. అభిమాన గాయని చిత్ర, శైలజలు. గాయకుడు ఇళయరాజా. సంగీతం అంటే ఎంతో మక్కువ అంటారు. అందులోనూ ఇళయరాజా పాటలన్నీ ఇష్టమే అంటారు. దివంగత ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డే తన స్ఫూర్తి ప్రదాతలంటారు. చట్టసభలో వనిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు కవిత అంటున్నారు పదే పదే, మరో కవిత కూడా ఉంది. టీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మా దగ్గర అంటే మహబూబాద్ టౌన్లో వరకు కొద్దిగా అంటే విద్యావంతులు, ఉద్యోగులు, అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ టౌన్లో ఉంటారు. మా డివిజన్ స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా డోర్నాకల్ ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే 2 నియోజకవర్గాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా ఉంటాయి పక్క పక్కనే. సో వాళ్ళు కూడా టౌన్లోనే ఉంటారు. దాదాపు 70,000 పాపులేషన్ ఉన్నది. మొన్న రీసెంట్గా మేమే ఉండి మున్సిపాలిటీ చేయించాం దాన్ని. సో టౌన్లో ఉన్న వాళ్ళ ఇంపాక్ట్ వరకు తెలంగాణ అంటే పబ్లిక్లో 100 పాళ్ళు ప్రతి ఒక్కరు తెలంగాణ కావాలని నిర్ణయం చేసుకునే విషయం తెలిసినప్పటికీ టౌన్లో కొద్దిగా ప్రభావం ఉంటుంది. అంటే టీఆర్ఎస్ ప్రభావం ఉండదు. తెలంగాణ అనే ఇవ్వాలి అనే ప్రతి విద్యావంతుడికి ఆ ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ఉంటుంది. ఓవరాల్గా ఏది ఉన్నప్పటికీ ఆడ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1. చాలా ధీమా, గెలుపుపై చాలా ధీమాగా ఉంటారు. మీరు చేసిన పనుల ఆధారంగా మీకు మొన్న ఏమైనా మీకు చెప్పాలంటే రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్స్ అయినప్పుడు నా జిల్లాలో కొంతమంది తెలంగాణ అనౌన్స్ చేసినా, సోనియా గాంధీ గారు ఇస్తారని తెలిసినా కూడా సర్పంచ్ సీట్లు గెలవడానికి కూడా రకరకాల వదంతులు చెప్పడం, తెలంగాణ ఎవరనో ఇంకేదేదో చెప్పి కూడా ఆ విధంగా యూజ్ చేసుకొని సర్పంచ్ స్థానాలు కొన్ని చోట్ల గెలిచే సందర్భాలు ఉన్నప్పటికీ వరంగల్ జిల్లాలో నా నియోజకవర్గం టాప్ 1 కాంగ్రెస్ పార్టీ సీట్లు సర్పంచ్ గెలిపి కైవసం చేసుకున్న నియోజకవర్గం మహబూబాద్ ఫస్ట్. అంటే చూడండి ఎన్ని పరిణామాలు ఉన్నప్పటికీ మా నియోజకవర్గంలో ఎన్ని వైఎస్ఆర్సీపీ నిల్చున్నారు, టీడీపీ నిల్చున్నారు, టీఆర్ఎస్ నిల్చున్నారు, ఇండిపెండెంట్, కాంగ్రెస్. అయినా జిల్లాలోనే నెంబర్ 1 మా సార్ నేను 42 గెలిపించుకున్నాను నేను. కవిత గారు, మీరైతే అంటే రెడ్డి నాయక్ తనయ్యగా మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్, ఒక పునాది అంత ఉంది. సరే, మీ వ్యక్తిగత చొరవ, మీ ఎంతూజియాజం, చిత్తశుద్ధి ఉంది. సాధారణ మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నా, రాణించాలన్నా వాళ్ళు ఎలా ఉండాలి? 100% ఒకటండి, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు నిరూపించుకోవాలా, అంటే యాక్టివ్గా ఉండాలి. దేనికి భయపడదు. కొంతమంది ముందు రావడానికి ఎవరేమనుకుంటారు, ఎవరేమనుకునే ఏం లేదు. మనం రావాలా, పబ్లిక్ సేవ చేయాలా, దేనికి భయపడకుండా నిర్భయంగా కూడా ఇవాళ రాజకీయాల్లో వచ్చి మన మహిళల ప్రతాపం చూపించి సేవ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మహబూబాబాద్ సంఘటన గురించి చెప్తారా? రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఫస్ట్ ఏమేమో అంటే నా మీద ఇంపాక్ట్ వరకు నాకు టికెట్ సోనియా గాంధీ గారు ప్లస్ ఇక్కడ రాజశేఖర్ గారు సీఎంగా ఉండడం, ఆ సందర్భంలో మేము ఎమ్మెల్యే గెలవడము, ఇవన్నీ ఇంపాక్ట్ తోటి రాజశేఖర్ గారి దీవెనతోనే ఇవాళ నాకు ఈ అవకాశం రావడం, ఇవన్నీ ఉండే ఆ అభిమానంతో జగనన్న మీద ఆ రోజు సందర్భం అంటే మీరు బ్యాక్ చూసుకుంటే ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ 72 మంది యువ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకు సపోర్టివ్గా ఉంటుండేది. ఆ తరుణంలోనే అప్పుడు పక్కనే నియోజకవర్గం ఉన్న ఏంటంటే నా కాన్స్టిట్యూన్స్ నుంచి ఇల్లందు జస్ట్ 12 కిలోమీటర్స్. ఇల్లందు వరకు జగనన్న వచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఆ రోజు ఆ ఇల్లందు కొత్తగూడలో కూడా ప్రజెంట్ ఉన్న రామరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్ గారు కూడా అన్నింటిలో పాల్గొన్న తర్వాత ఏమైందంటే వారు నెక్స్ట్ పక్కనే వారు ఇల్లందు మీదుగా మహబూబాద్ మీదుగా అన్ని చూసుకుంటామంటున్నారు. సో మరి నెక్స్ట్ మీ మహబూబాదే మరి మీరు చూసుకోవాలి అక్కడ అని చెప్పేసి జగనన్న ఆ రోజు వాళ్ళు చెప్పడం అయితేంది. ఇంకా టీం ఉన్న ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇవన్నీ చూడడం వల్ల సరే అన్న, ఎందుకంటే అభిమానం ఆ రోజు జగనన్న మీద మాకు ఉంటూ ఉండేది. ఇమీడియట్ వెళ్ళిన తర్వాత మా మహబూబాద్ కాబట్టి వారు మహబూబాద్ రావడం జరిగింది. ఆ రోజు వాస్తవంగా కూడా ఉన్న పరిస్థితుల్ని జగనన్న దృష్టి తీసుకెళ్ళాం. ఇక్కడ పరిస్థితి బాగాలేదు, రావడం కరెక్ట్ కాదని చెప్పేసి ముందు రోజు కూడా చెప్పినప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నా మేము
వస్తున్నానని ఒక ఇండికేషన్ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినాక ఇక మాకు కూడా తప్పని పరిస్థితి ఆ రోజున్న సందర్భంలో ఆ పరిస్థితులను చూసి రే పక్కనే అందరు వెళ్ళారు కాబట్టి మనం తప్పకుండా వెళ్ళాలి అని ఆ రోజు వెళ్ళడము. అనుకోకుండా అక్కడ అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి వాస్తవం ఇవాళకి కూడా మర్చిపోలేని సంఘటన, బాధాకరం ఆ రోజు సంఘటన జరగడము. మానుకోట టౌన్ని దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ ఎంటర్ అవుతున్నట్టు కదా, ఇల్లందు కొత్తగూడ ఇవన్నీ ఎక్కువ ఖమ్మం రిలేటెడ్ కాబట్టి కొద్దిగా అటు సైడ్ ఆంధ్ర ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మహబూబాద్ తెలంగాణ ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఈ తెలంగాణలో వచ్చేది మానుకోట నుంచి షురు అవుతుంది కాబట్టి అసలు మహబూబాద్ అని కూడా కాదు, తెలంగాణలో ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ బ్రేక్ చేయాలి అని వాళ్ళందరూ అనుకోవడము నా నియోజకవర్గం అవడం బ్యాడ్ లక్, మెయిన్ ఇష్యూ అది. అంతేగాని మానుకోటలో తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారనో లేకపోతే అక్కడ పూర్తి స్థాయిగా అందరు వ్యతిరేకమో కాదు. తెలంగాణ పక్క ఇల్లందుకు ఎంట్రీ పాయింట్ అవ్వడము, మానుకోట ఆ గడ్డ అవ్వడము, ఇంకోటి రైల్వే స్టేషన్లో వారు ఆ రోజున పరిస్థితి బట్టి ట్రైన్లో రావడము, అక్కడ చాలా అసలు అనుకోవడం చాలా బ్యాడ్. అసలు ఆ నియోజకవర్గంలో వేరే నియోజకవర్గం ఉన్నా కూడా 100% అదే వాళ్ళు బిహేవ్ చేయాలని యాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ నియోజకవర్గం అవసరం లేదు కదా, ఏదైనా కావచ్చు. కానీ ఎంట్రీ పాయింట్ మా దగ్గర అవ్వడం మాకు ఇబ్బంది అయింది. అందుకే ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకపోతున్నారు. ఆ ఇంపాక్ట్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ జగనన్న విషయంలో వస్తే ఆ రోజు మేము ఎంత అభిమానించామో ఇవాళ అంత వ్యతిరేకత కూడా మాకు ఉంది, స్వతహాగా నాకే ఉంది. ఎందుకంటే ఆ రోజు అభిమానించారు రాజశేఖర రెడ్డి కుమారుగా, మేము యంగ్ ఎమ్మెల్యేస్, ఓ యంగ్ పర్సన్ మాకు కావాలి, లీడర్షిప్ కావాలి ఆ రోజు కోరుకున్న విషయం అందరూ తెలుసు. మేము కూడా డైరెక్ట్ ఓపెన్గా అన్ని ఛానల్స్, టీవీ నైన్ లాంటి ఛానల్స్ మమ్మల్ని డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్లో కొన్ని రోజులు వాళ్ళు ఉన్నప్పుడు అన్ని మాట్లాడే సందర్భం ఉంది. కానీ తెలంగాణ ప్రజలందరూ ఓపెన్గా మాకు తెలంగాణ కావాలి, మా తెలంగాణ మాకు ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా జగనన్న తెలంగాణ కూడా నాకు అవసరం నాది అనుకున్నప్పుడు ఇవాళ తెలంగాణ విషయంలో వచ్చినప్పుడు ఎందుకు అంతగా తెలంగాణ స్టాండ్ మార్చడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని వారు కూడా ఇది ఉండాల్సింది. అలాంటిది వాళ్ళు పూర్తిగా కూడా భారతదేశ స్థాయిలోని అన్ని పార్టీలు అప్రోచ్ అయ్యి తెలంగాణ బిల్లు వ్యతిరేకం చేయాలనడం మాకు చాలా సిగ్గుకరం, చాలా బాధాకరం. ఆ రోజు మేము యాక్టివ్ పాల్గొన్నాం, ఇవాళ పూర్తి స్థాయి వ్యతిరేకిస్తున్నాం ఈ విషయాన్ని. మీరు అంటే మీ బాల్యం నుంచి మీ స్నేహితులు చాలా మంది కొనసాగుతున్నారు స్నేహం అని చెప్పారు, అంటే మీ స్నేహం గురించి ఏమైనా ప్రత్యేకంగా చెప్పగలిగారు? నా బాల్యం నేను మీకు చెప్పాను మాట్లాడేటప్పుడు, నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పేరు పెట్టి వాళ్ళు నన్ను మర్చిపోయినా నేను వెళ్ళి మందలించేది చేస్తూ ఉంటాను. కానీ నా 6th 5th నుంచి నా ఫ్రెండ్ హరిత అని చెప్పేసి హైదరాబాద్లోనే ఉంటుంది. తను ఇవాళ వరకు కూడా నేను హైదరాబాద్లో వస్తే ఇద్దరం కలిసే సెక్రటరీకి వెళ్ళడము, అన్ని చోట్ల ఏ పనులు ఉన్నా కూడా తను టైంకి పిఏ రాకుండా ఈవెన్ ఏమైనా లెటర్స్ ఉంటే తనతో రాయిస్తూ ఉంటాను అనమాట. నేను చెప్పుకుంటా కూడా ప్రతి విషయంలో కూడా ఇవాళ పిల్లల్ని చూసుకోవడంలో కూడా ఏది ఇమీడియట్గా నేను లేకపోతే నేను ఇక్కడ నా అవసరం ఉంది, నేను ఇంట్లో ఉన్నప్పుడు టైం లేనప్పుడు తను వచ్చి కూడా ఫ్యామిలీ పిల్లలకి చూసుకోవడం, వాళ్ళ స్కూల్ మీటింగ్స్కి అయినా మా బ్రదర్ మాకు మదర్లు వీళ్ళందరూ వెళ్ళడము చాలా కూడా పూర్తి స్థాయి కూడా నా పొలిటికల్ విషయంలో ఏదైనా మన మహిళలు కొన్ని విషయాలు మనం బాధపడే విషయాలు ఉంటాయి. నేను మా హస్బెండ్తో ఎంత షేర్ చేసుకుంటానో తనతో కూడా అన్ని చెప్పుకొని తను ఓవరాల్గా చాలా సపోర్టివ్గా ఉంటుంది. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. బెస్ట్ చాలా క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను ఇప్పుడు ప్రెజెంట్గా ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుంది. యాక్చువల్లీ మొన్న స్టార్ట్ చేసింది క్లాస్లో తను ఫస్ట్ కూడా. కవిత నా చిన్ననాటి స్నేహితురాలు. తను ఇంత చిన్న వయసులో ఇలా రాజకీయ రంగంలోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇంత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం నాకు చాలా గర్వకారణం. ఇటు ఫ్యామిలీని అటు కాన్స్టిట్యున్సీని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. స్కూల్లో అయినా చిన్న వాళ్ళతోటి పెద్ద వాళ్ళతోటి తన ఏజ్ గ్రూప్ వాళ్ళతోటి అందరితో బాగా కలిసిపోతూ ఉండేది. చాలా లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుండే ఉండేవి. నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటా తన స్నేహితురాలుగా ఉన్నందుకు. మహిళలు రాజకీయ రంగంలో రాణించడం అనేది చాలా చిన్న విషయం కాదు. రానున్న ఎలక్షన్స్లో 2014లో కవిత మళ్ళీ తప్పకుండా గెలిచి మంత్రిగా చూస్తాననేసి ఆశిస్తున్నాను నేను. తనను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎంతోమంది మహిళలు ఇలా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ముందు మరింత మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కవిత గారు, చాలా చక్కని విషయాలు చెప్పారు. మీ స్ఫూర్తితో మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. కవిత మాలోత్ గారు చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు విన్నారు కదండి.
చట్టసభలో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.